టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మొదట బాలనటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత నిన్ను చూడాలని సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈయన ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో నటించి మంచి గుర్తింపు అందుకున్నారు. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రంలో కొమరం భీమ్ గా నటించి ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు. డైలాగ్ డెలివరీలో ఎన్టీఆర్ కి సరిసాటి ఎవరూ లేరనే చెప్పాలి. డైలాగ్ డెలివరీ కానీ, డాన్స్ లో జోష్ కానీ, ఫైట్స్ లో స్పీడ్ కానీ ఈయనలాగా ఎవరు చేయలేరనడంలో సందేహం లేదంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తూ ఉంటారు. ఇకపోతే రీసెంట్ గా దేవర సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నారు ఎన్టీఆర్. ప్రస్తుతం హిందీలో వార్ 2లో నటిస్తున్నారు. ఇదిలా ఉండగా ఎన్టీఆర్ కు సంబంధించిన ఒక విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సాధారణంగా హీరోలు ఎక్కువగా ఇంగ్లీష్ లో మాట్లాడడం మనం చూస్తాం. ఒకవేళ పక్క రాష్ట్రానికి వెళ్తే తమ సినిమా ప్రమోషన్ చేసేటప్పుడు కూడా మాక్సిమం ఇంగ్లీష్ లోనే మాట్లాడతారు. అయితే ఎన్టీఆర్ మాత్రం ఏ భాష ఇండస్ట్రీకి వెళ్తే ఆ భాష మాట్లాడి ఆడియన్స్ ను మెప్పిస్తారు. ముఖ్యంగా ఆయన ఆర్ఆర్ఆర్ ప్రమోషన్ లో పాల్గొన్నప్పుడు అనర్గళంగా హిందీ మాట్లాడి ఎలా ప్రేక్షకులను అలరించారో అందరికీ తెలిసిందే. ఒక హిందీ మాత్రమే కాదు, కన్నడ, తమిళ్ భాషలను కూడా ఈయన అవలీలగా మాట్లాడిస్తారు. ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ లో భాగంగా జపాన్ లాంగ్వేజ్ లో కూడా మాట్లాడి అక్కడి వారిని అబ్బురపరిచిన విషయం తెలిసిందే. తమ అభిమాన హీరో ఇన్ని భాషల్లో మాట్లాడడం చూసి ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. ఏదేమైనా ఎన్టీఆర్ టాలెంట్ కి ఎవరైనా సరే ఫిదా కావాల్సిందే.